శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీన రాశి వారి జాతకులు ఆగస్టు మాసంలో 19వ తేదీ సోమవారం తిథి నాడు చాలా వరకు కూడా మీ జీవితం మారుతుంది. కంటికి కనిపించేది అంతా కూడా వాస్తవం కాదని గ్రహించే రోజుగా చెప్పడం జరుగుతుంది. ఇక మీ జీవితంలో కొన్ని రకాల మార్పులు జరగబోతున్నాయి. మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ఇక అన్నింటా విజయమే కలుగుతుంది. గ్రహాల పరిస్థితులు మార్పు చెందాయండి. గ్రహాలు సర్వ హక్కులు మీనరాశి వారి జాతకులకు ఇవ్వబోతున్నాయి. తత్ఫలితమే ఎటువంటి ఇబ్బందుల నుంచైనా బయటపడబోతున్నారు. అసలు మీనరాశి వారి జాతకులకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీన రాశి వారి జాతకులు ఈ రోజున మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపైన ప్రత్యేక దృష్టి పెడతారు. తత్ఫలితంగా ఈ రోజున ప్రయోజనకరమైన రోజుగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున మీ తోబుట్టువుల్లో ఒకరి దగ్గర నుంచి మీరు ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు. అలాగే వారి యొక్క మద్దతు మీకు కలుగుతుంది. అది కూడాను ధనాన్ని మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయడానికి మాత్రమే తీసుకుంటారు. పెట్టుబడి పెట్టి ఆ యొక్క ధనం రీత్యా వారికి కూడాను ఎంతో మేలు కలగ చేస్తారు. ఇక మీరు వారి కోరికలను కూడా నెరవేరుస్తారు. అలాగే మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఇప్పటి నుంచి కూడా మరింత మెరుగుపడుతుంది. పొరుగు వారితో తగాదాలు అస్సలు పడవతో వారి విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఇది మీ మానసిక స్థితిని పాడు చేస్తుంది. అయితే మీరు మీ నిగ్రహాన్ని అస్సలు కోల్పోవద్దు. ఎందుకంటే మీ యొక్క కోపానికి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఎందరో చుట్టుపక్కల వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. కానీ ఇప్పుడు మీరు ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలుగుతున్నారు. కంటికి కనిపించిన ప్రతిదీ వాస్తవం కాదు అని గ్రహిస్తారు. ఎవరైతే మిమ్మల్ని రెచ్చగొడుతున్నారో వారి విషయం పట్ల అప్రమత్తంగా ఉండాలి అనే స్పృహ కలిగి ఉంటారు. ఇప్పటి నుంచి మీనరాశి జాతకులు మీ చుట్టుపక్కల ఉన్న వారిలో శత్రువులు ఎవరో తెలుసుకోగలుగుతారు. మీ మనసుకు అది చాలా బాగా తేట తెల్లమవుతుంది. అయితే సామరస్య బంధాలు కొనసాగించే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అందరితోనూ తగాదాలకు అస్సలు వెళ్లరు. మీరు తెలివితేటలుగా వ్యవహరించడాన్ని ఎక్కువగా నేర్చుకుంటారు చెప్పాలి. ఉన్న చోట ఉంటూనే మిమ్మల్ని అమాంతంగా కొత్త ప్రపంచంలోకి పడదోసే ప్రేమ జీవితం మీ జీవితంలోకి రాబోతుంది. జీవిత భాగస్వామి మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానిస్తారు. వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ రోజున మీకు వారికి అత్యంత ఏకాంతంగా గడిపేటటువంటి సమయం ఈ రోజున ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఒకరికొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ప్రేమికులకు కూడాను ఈ విధంగా ఈ రోజున ఎక్కువ సమయం గడపబోతూ ఉన్నారు. ఒక రొమాంటిక్ ట్రిప్ వేయడానికి కూడా ఈ రోజున ఆలోచనలు చేస్తారు. అలాగే చాలా రోజుల నుంచి తీరిక లేకుండా గడుపుతున్న మీనరాశి జాతకులకు ఈ రోజున చాలా వరకు కూడాను విందు భోజనం అనే చెప్పాలి. ఎవరైతే చాలా రోజుల నుంచి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి ఈ రోజున నాణ్యమైన సమయం మీకు దొరుకుతుంది. అలాగే ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు మీ యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులలో ఉండే కష్టాల గురించి ఈ రోజున మాట్లాడతారు. అలాగే ఉపాధ్యాయులు ఈ రోజున మీకు చాలా వరకు కూడాను సూచనలు జారీ చేస్తారు. వారి యొక్క సపోర్ట్ మీకు ఈ రోజున చాలా వరకు కూడాను మానసిక ప్రశాంతత కలగ చేస్తుంది. మొత్తం మీద చూస్తే గనక మీన రాశి వారి జాతకులకు ఈ రోజు ఉత్తమమైన రోజుగా చెప్పడం జరుగుతుంది. వాస్తవాలను గ్రహించే ప్రయత్నం చేస్తారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.